ఢిల్లీలో గెలిచిన మంత్రాన్ని మరి తెలుగు రాష్ట్రాల మీద కూడా ప్రయోగిస్తారా? ఎందుకంటే మీకు తెలంగాణ అవనియండి, ఆంధ్రప్రదేశ్ అవనియండి, స్వయంగా మీరు వెళ్ళాలని చూస్తున్నారు. సో ఈ సక్సెస్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లోని? ఆ ప్లానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారా? తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనే. సొంత బలంతో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి ఎటువంటి ఢోకా లేదు. మరి ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగస్వాములుగా ఉండి మేము అత్యద్భుత విజయం కూటమి సాధించింది. సో బీజేపీతో ఉంటేనే విజయం సాధ్యమని అన్ని పార్టీలకు కూడా ఒక కలిగేటువంటి ఆలోచన. సో కూటమి పార్టీలన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా బలపడే దిశగా ముందుకెళ్తాం. సో ఇక్కడ మీకు ఫేస్ సౌత్ లో పవన్ కళ్యాణ్ గారేనా, జీవీఎల్ గారు? అది ప్రతి దానికి పార్టీ నిర్ణయిస్తుందండి. మా పార్టీ యొక్క నాయకులు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు. సో అలాగే కూటమిలో ఉన్నటువంటి అనేక మంది మరి పవర్ఫుల్ నాయకులు ఉన్నారు. అందులో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరి యొక్క సమిష్టి కృషితో మేము ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో గెలుస్తాం. వారి సహకారం ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకునే. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లోని కూడా విజయాన్ని సాధిస్తున్నారట. ఆయన ప్రభావం కనిపించిందా మీకు? అంటే చూడండి, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే మరి తెలుగు రాష్ట్రాల్లో, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మరి ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, మా కూటమికి, అది ఏ రాష్ట్రంలోనైనా తెలుగు ప్రజల నుంచి వచ్చే అధిక బలంగా మేము భావిస్తాం దాన్ని. సో భవిష్యత్తులో కూడా కూటమి నాయకులతో సహకారంతో ఇతర రాష్ట్రాల్లో కూడా వారి సహకారాన్ని తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిని ఇంకా బలపరుస్తూ భవిష్యత్తులో ఈ సర్కార్ ఏదైతే ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ అవ్వాలని, తెలంగాణలో ఏర్పాటు అవ్వాలనే దిశగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ జీవీఎల్ గారు. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. సరే, చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. రైట్, ఇది ఢిల్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉన్న ఉత్కంఠ. మరికొద్దిసేపట్లో ఉత్కంఠ తొలగనుంది. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు మొత్తం 70 స్థానాలకు గాను మనం అక్కడ చూస్తుంటే బీజేపీ 42 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో వెళ్తున్నది. ఇప్పుడు 43కి అది చేరింది. అయితే ఆప్ 28 స్థానాల్లో రెండో ప్లేస్లో ఉన్నది. 28 స్థానాలు, సుమారు 43% ఓట్ షేర్తో ఆప్ ఉండడం కూడా చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 0 అయ్యిందని చెప్పాలి. అంటే కాంగ్రెస్ ఊహించినటువంటి పరాభవాన్ని ఇక్కడ చూడడం మనకు చూస్తున్నది. కేవలం 6-7%కే పరిమితమైన పరిస్థితి. ఇక ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో కాంగ్రెస్ లేని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా చెప్పేవి ఏంటంటే ఆప్ వర్సెస్ బీజేపీ ఉంటుంది.